హాయ్ అండి. అందరూ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలుగులో వచ్చిన 32వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయనేసి మాట్లాడదాం. నిజంగా లిటరల్లీ టీఆర్పీ రేటింగ్స్ అంటే మన ఛానల్‌కి మించి వేరే వాళ్ళు ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదనుకుంటా. అందరూ చేసినా గానీ జస్ట్ డిస్‌ప్లేలో మాత్రమే చేయగలరనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ప్రతి ఒక్క సీరియల్ గురించి పాయింట్ పాయింట్ నేను చెప్పి ఆ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ ఎందుకు ఆ విధంగా వచ్చిందనేది చెప్పడం, ఈ విధంగా ఫేస్ చూపించి మాట్లాడడం నాకు తెలిసినంత వరకు తెలుగులో మొదటి రివ్యూవర్ అనుకుంటాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే మనకి 17 సీరియల్లు అయితే వస్తున్నాయి కదా! 17 సీరియల్‌లో ద బెస్ట్ సీరియల్ మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే జియో హాట్‌స్టార్‌లో మనకి టాప్ రేటింగ్ సీరియల్లు ఏమున్నాయో కూడా మీకు చూపిస్తాను. టాప్ రేటింగ్ అంటే మార్నింగ్ పెట్టంగానే ఇండియాలో టాప్ రేటింగ్‌గా ఏం సీరియల్ నడుస్తున్నాయి అన్నది కూడా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అలాగే టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి, రామరాజు గారి కుటుంబము పాయింట్ 20లో అయితే వెనకంజబడింది. అలా గుండెండ గుడి గంటలు 4వ ప్లేస్‌కి అయితే పడిపోయింది. అంటే నెంబర్ 1 ప్లేస్ నుంచి 4వ ప్లేస్‌కి అయితే పడిపోయింది. ఎందుకు పడిపోయింది, ఏం జరుగుతుంది, దాని కాంపిటీషన్ ఎలా వస్తుంది అనేది కూడా దాని గురించి కూడా మాట్లాడతాను. అలాగే మన బ్రహ్మముడి సీరియల్ 8+ టీఆర్పీ వస్తుందని మనం అయితే అనుకున్నాము. అక్కడ కావ్య ప్రెగ్నెంట్ అయ్యేకుందికి. కానీ 8+ టీఆర్పీ ఎందుకు రాలేకపోయింది ఏమనేసి ప్రతి ఒక్క పాయింట్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చిన్ని సీరియల్ ఎలా ఉంది, అలాగే నిండు మనసులో సీరియల్ ఫస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వారం ఎలా ఉంది, మగువ టైం చేంజ్ అయిన తర్వాత ఎలా ఉంది, అలాగే ఎండింగ్ సీరియల్ ఏమయ్యే ఛాన్స్ ఉంది, అన్నిటి గురించి ప్రతి ఒక్క దాని గురించి అయితే నేను డిస్కషన్ చేస్తాను వీడియోలో. వీడియో అయితే చివరి వరకు చూస్తారనేసి అయితే గట్టిగా నమ్ముతున్నాను. ఫస్ట్ మనము రివ్యూలకు కానీ వెళ్ళిపోయేటట్టయితే 17 సీరియల్ అయితే ఉన్నాయి. 17 సీరియల్లు మీకు ప్రైమ్ టైంలో సీరియల్ ఇష్టం అనుకుంటారా, లేకపోతే ఆఫ్టర్నూన్ సీరియల్ ఇష్టం అనుకుంటారా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రైమ్ టైమ్ ఆర్ ఆఫ్టర్నూన్. అలాగే ద బెస్ట్ సీరియల్ 17 సీరియల్లో ద బెస్ట్ సీరియల్ ఏమనుకుంటారంటారో కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఏ సీరియల్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారా అనేసి. ఎందుకంటే మార్నింగ్ వచ్చే ముందుకి జియో హాట్‌స్టార్‌లో మనకు కుప్పలుగా అసలు ట్రెండింగ్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. ఈరోజు అలా కాదులేండి. ఈరోజు అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అయింది కదా, షో స్టార్ట్ అయింది కదా. అందుకోసం అయితే ఈరోజు నెంబర్ 1లో అయితే ఉంది అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఇక్కడ మీకు చూపిస్తాను ఏ సీరియల్ నెంబర్ 1లో ఉంటాయి ఈరోజు ప్రజెంట్. ఎప్పుడు మనం చూసుకున్నట్టయితే నెంబర్ 1లో ఏది ఉంటాయంటే మనకు ఫస్ట్ ఉండేది గుండెండ గుడి గంటలు. ఆల్వేస్ గుండెండ గుడి గంటలు, ఇల్లు ఇల్లాల పిల్లలు. అంటే ఒకరోజు నువ్వా నేనా అన్నట్టుంటాయి గుండెండ గుడి గంటలు, ఇల్లు ఇల్లాల పిల్లలు. అలాగే బ్రహ్మముడి 5th ప్లేస్ స్టాండర్డ్ అబ్బా. బ్రహ్మముడి 5th ప్లేస్లో, జియో హాట్‌స్టార్‌లో 5th ప్లేస్లో స్టాండర్డ్గా ఉంటుంది. కార్తీక్ దీపం 3rd ప్లేస్లో అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చి గుండెండ గుడి గంటలు, ఇల్లు ఇల్లాల పిల్లలు. 3rd వచ్చి కార్తీక్ దీపం. 4th వచ్చి బ్రహ్మముడి. అలాగే 5th వచ్చి నువ్వుంటే నా జతగా వస్తుంది. ఒక్కోసారి ఇంటి రామాయణం వస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ అంటే స్టోరీని బట్టి, అప్కమింగ్ ఎపిసోడ్స్ని బట్టి అయితే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏముంటాయో దాన్ని బట్టి అయితే మనకి జియో హాట్‌స్టార్‌లో ప్రతిరోజు 24 గంటలకు ఒకసారి అయితే మారుతూ ఉంటుంది. నేను పొద్దున్న చూసినప్పుడు జియో హాట్‌స్టార్‌లో ఫస్ట్ గుండెండ గుడి గంటలు ఉంది, తర్వాత అగ్ని పరీక్ష అయితే ఉంది. కానీ వీడియో చేసే సమయానికి మీరు చూడండి ఒకసారి కనపడుతుంది మీకు. ఇక చూడండి అగ్ని పరీక్ష ఫస్ట్ ఉంది, ఇంటింటి రామాయణం 2nd ప్లేస్లో ఉంది, గుండెండ గుడి గంటలు 3rd ప్లేస్లో ఉంది. అలాగే ఇల్లు ఇల్లాల పిల్లలు 4th ప్లేస్లో ఉంది, కార్తీక్ దీపం 5th ప్లేస్లో ఉంది, బ్రహ్మముడి 6th ప్లేస్లో ఉంది, నువ్వుంటే నా జతగా 7th ప్లేస్లో ఉంది, పాపే మా జీవనజ్యోతి 8th, 9th ప్లేస్లో చిన్ని ఉంది. ఇవన్నీ ఉన్నాయండి. ఇవి మ్యాక్సిమం 10 సీరియల్ దాకా ఉన్నాయి. అలాగే చాలా సీరియల్ అయితే ఉన్నాయి. ఇవి కూడా చూస్తూ ఉంటారు. మన ఇండియాలో ట్రెండింగ్ అయ్యే సీరియల్ అయితే మొత్తానికి ఇవైతే ఉన్నాయి. ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన మన టీఆర్పీ రేటింగ్స్ గురించి. టీఆర్పీ రేటింగ్స్ గురించి నేను చెప్తా ఉంటాను. ఆ సీరియల్ గురించి కూడా మీకు ఒక్కొక్క పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. రేణుక ఎల్లమ్మ సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్‌లో వచ్చి 0.91 అయితే ఉంటుంది. అలాగే అర్బన్ వచ్చి 1.09 అయితే ఉంటుంది. ఇది మార్నింగ్ 8:30కి వస్తుంది కాబట్టి అసలు దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన పనే లేదు. 16 సీరియల్ అనుకోండి. పాపే మా జీవనజ్యోతి అర్బన్ ప్లస్‌లో వచ్చి 5.56 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.73 అయితే వచ్చింది. దీని గురించి కూడా చాలా బాగుంది సీరియల్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే ప్రైమ్ టైమ్ ఆఫ్టర్నూన్లో కూడా 5+ టీఆర్పీ అది 12:00 5+ టీఆర్పీ అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నిన్ను కోరి సీరియల్ కామెడీ సీరియల్ అబ్బా. నిజంగా చాలా బాగుంది. నాకు కొంతమంది కామెంట్ చేశారు, నిన్ను కోరి సీరియల్ ఎందుకు సార్ చేయట్లేదు, ఎందుకు సార్ చెప్పలేదు అనేసి, రివ్యూ చెప్పలేదు, సారీ టీఆర్పీ రేటింగ్ చెప్పలేదు అనేసి. కానీ వాళ్ళు చెప్పినప్పటి నుంచి నేనైతే సీరియల్ చూడకపోయినా కానీ ప్రోమో అయితే చూస్తాను. లిటరల్లీ ఒక అత్త కోడల మధ్య ఎలాంటి యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో కామెడీ ఎలా పండించవచ్చు అనేది సీరియల్లో చూపించారు. చాలా బాగుంది సీరియల్. నేను కూడా రికమెండ్ చేస్తాను. 12:30లో కూడా 5.89 టీఆర్పీ వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఇక్కడ అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 5.89 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.49 అయితే వచ్చింది. బ్రహ్మముడి గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే బ్రహ్మముడి కావ్య ప్రెగ్నెన్సీ ట్రాక్ వచ్చిన తర్వాత 8+ టీఆర్పీ అయితే వస్తుంది అనేసి అయితే నేనైతే గట్టిగా అనుకున్నాను. కానీ అనుకున్నంత రీచ్ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సీరియల్ని చాలా నెగిటివ్ కామెంట్స్తో ముంచేశారు.
అసలు ఎంత ముంచేస్తారంటే ఇంక చెయ్యి మాత్రమే కనపడుతుంది. చెయ్యి మాత్రమే కనపడడం వల్ల ఇంక చెయ్యిని చూసి జనాలు, అంటే చెయ్యి అంటే మన రాజకావ్యాన్ని చూసి జనాలు అయితే చూస్తూ ఉంటారు. స్టోరీ లైన్ లేదు అనేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టి అయితే మన బ్రహ్మముడిని అయితే బాగా తొక్కేశారు. బాగా తొక్కేయడం వల్ల టీఆర్పీ రేటింగ్ రాకపోయినా కానీ జియో హాట్‌స్టార్‌లో మాత్రం టాప్ 4, టాప్ 5 అయితే కంటిన్యూస్‌గా వస్తూనే ఉంది. దానికి బ్రహ్మముడి ఫ్యాన్స్‌కి హ్యాండ్స్ అప్ చెప్పుకోవచ్చు అసలు. పక్కా అది మాత్రం. అర్బన్ ప్లస్ వచ్చి 6.68 అయితే ఉంది. ఇంకొకటి హార్ట్ ఆఫ్ ద ఆఫ్టర్‌నూన్ సీరియల్ అని చెప్పొచ్చు. అంటే బ్రహ్మముడి సీరియల్ కోసమే ఈ సీరియల్ అంతా టీఆర్పీ వస్తాయి అనేసి నేను కూడా గట్టిగా నమ్ముతాను. బ్రహ్మముడి సీరియల్ వచ్చిన తర్వాత మీరు ఆఫ్టర్‌నూన్ స్లాట్‌లో కానీ చూసుకున్నట్టయితే హ్యూజ్ డిఫరెన్స్ అయితే వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ ముందు సీరియల్ చూస్తారు. తర్వాత సీరియల్ ఆటోమేటిక్‌గా ఒక సీరియల్ కంటిన్యూ అయిందంటే ఆటోమేటిక్‌గా ఇంకో సీరియల్ జరుగుతూనే ఉంటుంది. అందువల్ల సీరియల్ ఛానల్ చేంజ్ చేసే ప్రసక్తే లేదు కాబట్టి బ్రహ్మముడి హార్ట్ ఆఫ్ ద సీరియల్ అని అయితే నేను గట్టిగా నమ్ముతాను. మీరు కూడా అనుకుంటారంటే బ్రహ్మముడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బ్రహ్మముడి ఫ్యాన్స్. పలికే బంగారం అయిన అర్బన్ ప్లస్ వచ్చి 5.80, అలాగే అర్బన్ వచ్చి 5.45 అయితే ఉంది. చూడండి ఇదే చెప్తాను కదా, బ్రహ్మముడి హార్ట్ ఆఫ్ ద సీరియల్ అనేది అందుకోసం అనేసి. ఇక్కడ పలికే బంగారం అయినా కూడా ఈ 5.80 అంటే ఎంత రేటింగ్ వచ్చిందో చూడండి. 5 + 5.506 దగ్గర ఉన్నాయి. అంటే ఇదంతా బ్రహ్మముడి చలవేనా అంటే 90% బ్రహ్మముడి చలవే అని నేను చెప్పగలను. మామగారి సీరియల్ అర్బన్ ఫెస్టివల్ వచ్చి 5.37 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.42 అయితే వచ్చింది. మీరు ఇక్కడే చూడండి, కంపారిజన్ చూడండి. ఇక్కడ 1:30, 2:00కి కొంచెం డౌన్ అయింది చూడండి ఆటోమేటిక్గా. మగవ సీరియల్ అర్బన్ ఫెస్టివల్ వచ్చి 4.57 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.67 అయితే వచ్చింది. చూడండి 1:00 నుంచి 12:30కి ఎలా ఉంది, 1:00 ఎలా ఉంది, 1:30కి ఎలా ఉంది, 2కి ఎలా ఉంది, 2:30కి వచ్చే కొద్ది చూడండి చాలా డౌన్ అయిపోయింది. అలాగే 3కి వచ్చే కొద్ది ఇంకా డౌన్ అయిపోయింది. అంటే 3.61 మళ్ళీ సీరియల్. అలాగే అర్బన్ వచ్చి 3.54. అంటే చూడండి ఎంత డౌన్ అయిపోయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్తాను, హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ బ్రహ్మముడి సీరియల్ ఆఫ్టర్నూన్ స్లాట్‌కి. అందుకోసం అనేసి బ్రహ్మముడి సీరియల్‌ని ఆ టైంలో అయితే వేశారు. ఆ టైంలో చేంజ్ అయ్యే ప్రసక్తే లేదు. టైం అయితే చేంజ్ అయ్యే ప్రసక్తే లేదు. సీరియల్ కూడా దాదాపు ఇంకొక 200 ఎపిసోడ్లు, ఇప్పుడే 800 ఎపిసోడ్లు కంప్లీట్ అయింది లాస్ట్ వీక్‌లో. 200 ఎపిసోడ్లు ఖచ్చితంగా ఉంటుందనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే స్టోరీ ఇంకా చాలా ఉంది డెప్త్. దానికోసం అనేసి ఇంకా మనం మెయిన్‌గా ప్రైమ్ టైమ్‌లోకి వచ్చేసామంటే, ప్రైమ్ టైమ్ అంటే మీ అందరికి తెలుసు 6 నుంచి 10:30 వరకు ప్రైమ్ టైమ్ అనేసి మనం అనుకుంటాం. కానీ 6:00కి టీవీ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వర్కింగ్ ఉమెన్ అయిపోయినారు కాబట్టి 6:00, 6:30, 7:00 కూడా సీరియల్ అనేది కొంచెం టఫ్ అయితే అయింది. అందుకోసమనే జియో హాట్‌స్టార్‌లో అయితే ఇవంతా నెంబర్ 1లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. భానుమతి సీరియల్ అర్బన్ ఫెస్టివల్ వచ్చి 3.06 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 2.98 అయితే ఉంది. చాలా లీస్ట్ వస్తుంది అసలు. ఆఫ్టర్నూన్ సీరియల్తో పోల్చుకున్నా కానీ ఇది అన్నిటికన్నా లీస్ట్ అంటే రేణుకా ఎల్లమ్మ, అది 8:30కి వస్తే, అలా తర్వాత భానుమతి సీరియల్ లీస్ట్ అని చెప్పొచ్చు. నిండు మనసులు అర్బన్ ఫెస్టివల్ వచ్చి 5.50 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.18 అయితే ఉంది. స్టార్టింగ్ నుంచి కొంచెం స్లోగా నెరేట్ అవుతానా కానీ రాంగా మంచిగా గ్రిప్ అవుతుంది అనేసి నేను అనుకుంటాను. బ్రహ్మముడి గుప్పుడంత మనసు సీరియల్ ఎలాగైతే పాపులర్ అయ్యాయో ఆ విధంగా అయితే పాపులర్ అయ్యి ఖచ్చితంగా 8+ టీఆర్పీ వస్తుందనేసి నేనైతే గట్టిగా నమ్ముతానని, నేను సీరియల్ చూసి చెప్తాను. ఇది ఖచ్చితంగా అయితే అవుతుంది అనుకున్నా. చిన్ని సీరియల్ అర్బన్ ఫెస్టివల్ వచ్చి 9.30 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.48 అయితే ఉంది. అది చెప్తాను కదా, వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువైపోయారు కాబట్టి అర్బన్‌లో అయితే టీఆర్పీ రేటింగ్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. కానీ మన హాస్టల్‌లో చూసుకున్నట్టయితే 7th ప్లేస్‌లో అయితే ఉంది. ఆ విధంగా అయితే ఉంటాయి. అర్బన్ ఫెస్టివల్ వచ్చి 9.30 అయితే ఉంది. అర్బన్ వచ్చి చిన్ని సీరియల్ కూడా చాలా బాగుంది. సెకండ్ జనరేషన్‌లో ఆ లవ్ స్టోరీ హైడ్ అండ్ సీక్ గేమ్ లాగా ఉంది. అంటే చిన్ని ఎవరో తెలుసుకోవాలనేసి హీరో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందుకనేసి ఇంకా ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ గురించి మాట్లాడాలంటే లిటరల్లీ ద బెస్ట్ సీరియల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రతి ఒక్కటి కళ్ళగట్టినట్టు చూపిస్తూ ఉంటారు. మనము రామరాజు గారిని కొంచెం తగ్గించారంటే బాగుంటుంది అనుకున్నా. ఎగ్జాక్ట్‌గా తగ్గించి ఇక్కడ నర్మదని, ప్రేమని, అలాగే పిల్లల్ని కొంచెం హైలైట్ చేయడం వల్ల జస్ట్ 0.20లో అయితే కార్తీక దీపం నెంబర్ 1 నుంచి తప్పించలేకపోయింది. మేబీ నెక్స్ట్ వీక్ ఏమైనా తప్పించేస్తుందేమో అనేసి మనం చూడాలి. ఎందుకంటే మనము జియో హాట్‌స్టార్‌లో నెంబర్ 1గా వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఏమైనా తగ్గించేస్తుందేమో చూడాలి. వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా తగ్గించేస్తుంది అనేసి నేను అనుకుంటాను. మీరేమనుకుంటారంటారో కామెంట్ చేయండి. ఇల్లు ఇల్లాల పిల్లల అర్బన్ ఫెస్టివల్ వచ్చి 13.69 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 11.20 అయితే వచ్చింది. ఇక్కడ కార్తీక దీపం వచ్చి 11.44 అయితే వచ్చింది. అంటే చూడండి 24 పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్. జస్ట్ 0.24 మాత్రమే. అంటే దాదాపు ఒక 24,000 మంది కానీ చూస్తుంటే ఇక్కడ మారిపోయింది టీవీ అయితే. కానీ టైం అయితే కార్తీక దీపం ఇప్పుడు పెళ్లి ఎపిసోడ్ వస్తుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి. ఇల్లు ఇల్లాల పిల్ల అర్బన్ ఫెస్టివల్ వచ్చి 13.69 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 11.20 అయితే వచ్చింది. కార్తీక దీపం సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 14.42 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 11.44 అయితే వచ్చింది.
మంచి సెంటిమెంటల్ ఎపిసోడ్స్ అయితే వస్తాయనుకున్నాం కానీ అంత సెంటిమెంట్ ఎపిసోడ్స్ రాకపోవడం వల్ల కార్తీక్ దీపం సీరియల్ అయితే ఎపిసోడ్ డౌన్ అయిందని చెప్పొచ్చు నాకు తెలిసినంత వరకు. ఈరోజు మనం పర్టికులర్గా చూసుకున్నట్టయితే ఇంటింటి రామాయణం సీరియల్ ఎప్పుడో కింద 7th ప్లేస్లో 8th ప్లేస్లో ఉండేది. ఈరోజు జియో హాట్‌స్టార్‌లో నెంబర్ 1 ప్లేస్కి వచ్చింది. అది ఆశ్చర్యంగా ఉంది. నేను వీడియో చేస్తానని ఆ విధంగా వచ్చిందో ఏమో నాకైతే తెలియదు. మీకు తెలిసి కామెంట్ చేయండి. అర్బన్ ఫెస్టివల్ వచ్చి 12.63 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 10.31 అయితే వచ్చింది. ఇదే అండి ఇంటింటి రామాయణం. ఇప్పుడు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎక్స్ట్రాడినరీ సీరియల్. గుండె నిండా గుడి గంటలు, కార్తీక్ దీపం, ఇల్లు ఇల్లాల పిల్లలు, బ్రహ్మముడి ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ సీరియల్. ఎందుకంటే జియో హాట్‌స్టార్‌లో అంత పోతా ఉన్నాయంటే ఒకవేళ జియో హాట్‌స్టార్‌లో కానీ స్టాప్ అయితే ఈ సీరియల్కి ఇంకెంత టీఆర్పీ వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. గుండెండ గుడి గంటలు అర్బన్ ఫెస్టివల్ వచ్చి 12.55 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 11.13 అయితే వచ్చింది. ఇక్కడ చూడండి 12.55 అంటే ఇల్లు ఫస్ట్ కార్తీక్ దీపం, సెకండ్ వచ్చి ఇల్లు ఇల్లాల పిల్లలు, థర్డ్ వచ్చి ఇంటింటి రామాయణం, 4th ప్లేస్లో అయితే గుండెండ గుడి గంటలు వచ్చింది. నువ్వుంటే నా జతగా సీరియల్ ఫ్యామిలీ ఎమోషన్స్ని మాత్రం ఇరగదీస్తా అంటారు. మన విష్ణువర్ధన్ గారు అయితే మొత్తానికి అయితే అల్లుడిగా అయితే ఒప్పుకున్నారు. అల్లుడిగా ఒప్పుకోవడం వల్ల మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. అంటే అక్కడ మిథున దేవ ప్రేమ కూడా చిగురించింది. ఆ చిగురించిన తర్వాత ఎలా ఉంటాయి ఎపిసోడ్లు ఏమనేసి మనమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఖచ్చితంగా సీరియల్ అయితే రికమెండ్ చేస్తాను చూడండి. 9:30 స్లాట్లో మంచి టీఆర్పీ అయితే వస్తుంది. ఇక్కడ గుండెండ గుడి గంటల గురించి ఒక మాట చెప్పాలి. అక్కడ వేరే ఛానల్లో మంచి పోటీ ఇచ్చే సీరియల్ కూడా ఉంది. అందుకోసం అనేసి గుండెండ గుడి అది 9+ టీఆర్పీ వచ్చింది అర్బన్లో. అంటే అర్థం చేసుకోండి ఎంత డిమాండ్ ఉంటుంది, ఆ సీరియల్ కూడా ఎంత బాగుంటుంది అనేసి అర్థం చేసుకోండి. నువ్వుంటే అదిగా అయిపోయింది. అర్బన్ ఫెస్టివల్ వచ్చి 8.77 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.15 అయితే ఉంది. గీత ఎల్ఎల్బి గీతాని అనవసరంగా చంపేసాం కానీ ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ గీతాని మళ్ళీ బ్యాక్ వచ్చింది. మీ అందరు క్లారిఫికేషన్ ఇస్తాను. అక్కడ ఉండేది గీత వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఊరు కాదు. ఇక్కడ గీత ఎల్ఎల్బి సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 4.60 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.72 అయితే వచ్చింది. చూడండి మీకు అన్ని సీరియల్తో కానీ పోల్చుకున్నట్టయితే ఒక 16 సీరియల్లో భానుమతి సీరియల్ లీస్ట్ అంటే అన్నిటికన్నా లీస్ట్ అంటే భానుమతి సీరియల్ అని చెప్పొచ్చు. అన్నిటికన్నా మధ్యాహ్నం స్లాట్లో అన్నిటికన్నా లీస్ట్ అంటే మళ్ళీ సీరియల్ అని చెప్పొచ్చు. ఈ 2 సీరియల్కి డేంజర్ జోన్ ఉంది అనే ఛాన్స్ నేనైతే నమ్ముతాను. మీరే అనుకుంటా ఉంటారు బిగ్ బాస్ వచ్చేదానికి ఇంకొక జస్ట్ ఈరోజు 22 కదా, ఇది ఒక 8 days 15 days అయితే ఉంది. 15 days 20 days అయితే ఉంది. 15 days 20 daysలో 2 సీరియల్ అయితే ఎండ్ అవబోతున్నాయి. 2 సీరియల్ ఏమనుకుంటా ఉంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఇంకొక వీడియోతో కలుద్దాం.